హలో హాయ్ ఎవ్రీవన్, నేను మళ్ళీ వచ్చేసా. ఏం లేదండి, మీ ముందు పెట్టాను చూసారా, ఈ త్రీ గురించి చెప్పడానికి వచ్చా. కొన్నిసార్లు మనం తీసుకున్న ఐటమ్స్ ఎందుకు తీసుకున్నామో కూడా అర్థం కాదు. అవి పని చేయనప్పుడు మాత్రం భలే కోపం వచ్చింది కదా. నేను కూడా అలాగే చూద్దాంలే ఎలా ఉంటాయో అని తీసుకున్నా. ఫస్ట్ దీని గురించి చెప్పాలి. ఇవి హెడ్ ఫోన్స్ తెలుసు కదా. ఇది రీసెంట్గానే తీసుకున్నా. వాయిస్ అవన్నీ బాగుంది, చాలా బాగుంది. బోల్ట్ అది బోట్ అండి, బోల్ట్ కాదు. అండ్ ఛార్జింగ్ అది 2 హెడ్ ఫోన్స్. ఒక్కొక్కటి మినిమం 4 hours వస్తుంది కంటిన్యూస్, 3 to 4 hours వస్తుంది కంటిన్యూస్గా వీడియోస్ చూస్తే ఈచ్ హెడ్ ఫోన్. తర్వాత ఛార్జింగ్ కూడా వన్స్ చేస్తే చాలు. ఈ పాడ్ గురించి చెప్తున్నా, వన్స్ చేస్తే చాలు. ఇది మినిమం 3 to 4 days వస్తుంది. ఛార్జింగ్ కూడా 4 points వస్తుంది అనమాట. ఇది కూడా బాగుంది, ఇది చాలా బాగుంది ప్రెజెంట్ అయితే. కానీ కొందరు రివ్యూస్ ఏంటంటే దీని గురించి ఇది స్లోగా డిటోరియేట్ అవుతుందండి, వాల్యూమ్ పోతుంది, వాయిస్ క్యాన్సిలేషన్స్ అవన్నీ ఏం లేవు అన్నట్టు మాట్లాడారు. చూడాలి మరి దీని పరిస్థితి ఎలా ఉంటుందో ఫ్యూచర్లో. ఇది నేను తీసుకొని 3 months అవుతుంది. ప్రెజెంట్ అయితే ఇట్స్ వర్కింగ్ గుడ్. నెక్స్ట్ చెప్పాలంటే దీని గురించి చెప్పాలి. ఇది చీప్లోనే తీసుకున్నా, 400 ఎంతో తీసుకున్నాను. ఇవి కూడా అదే టైపు, ఛార్జింగ్ సాకెట్ చేసుకోవాలా. ఇది పర్వాలేదు, మనకి అంత పర్టిక్యులర్గా ఏది అవసరం లేదు, వాయిస్ క్యాన్సిలేషన్ అవన్నీ అవసరం లేదంటే బాగానే ఉంది. ఇది కూడా టచ్చే దానిలాగా. కాకపోతే దీనికి ఏంటంటే ఇప్పుడు ఛార్జింగ్ కొంచెం ఇష్యూ వచ్చింది. ఇది తీసుకొని ఒక 5 months పైనే అవుతుంది. ఛార్జింగ్ ఏంటంటే ఎక్కువసేపు ఛార్జింగ్ పెడితే కానీ ఇవి ఛార్జ్ అవ్వట్లేదు. 2 times పెడితే కానీ అవ్వట్లేదు బేసిక్గా నిజం చెప్పాలంటే. ఇది కూడా 3 days వస్తుంది. కానీ ఈచ్ ఇయర్ హెడ్ ఎంత టైం అంటే 1 hour 1.5 hour వస్తుంది అంతే. అంతకన్నా వీడియో మనం చూడలేం దీంతో. పర్ హెడ్ అని చెప్తున్నా. ఇది చీపే, బట్ పని చేస్తే బాగుండేది. ఛార్జింగ్ ఇష్యూ లేకపోతే బాగుండేది. బట్ ఇది కూడా వర్కింగ్లో ఉంది, వాడుతున్నా కూడా. నెక్స్ట్ వాచ్. ఏదో వాకింగ్ స్టార్ట్ చేశానని చెప్పి తీసుకున్నా. ఇది హ్యామర్ స్ట్రోక్. రివ్యూ ఫస్ట్ చెప్పాలంటే అమెజాన్లో తీసుకున్నాను. ప్రాబ్లం ఏంటంటే వచ్చినప్పుడే ఇది వెనక చూసారా ఛార్జింగ్ ఇది తీసుకొని 6 months 5 months అవుతుంది. చూసారా ఎలా బ్లర్ ఉందో. ఇలాగే తీసుకున్న రోజు కూడా బ్లర్ ఉందండి అని రిటర్న్ పెట్టా. సెకండ్ది కూడా ఇంతే వచ్చింది. ఇంకా ఏం చేస్తాం, అన్నీ ఇలాగే ఉన్నట్టున్నాయి వాడిసినట్టు అనుకొని సరే తీసుకున్నా. దీని ప్రాబ్లం ఏంటంటే అంతా బాగానే ఉంది, వస్తుంది కంటిన్యూస్ వాడితే 2 days వస్తుంది. అయితే దీని ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా ఛార్జర్ ఉంటుంది. దీని ప్రాబ్లం ఏంటంటే కనెక్ట్ అవ్వట్లేదండి డివైస్కి. ఎప్పుడు కనెక్ట్ అవుతుందో కూడా తెలియట్లేదు అసలు. నాకు అది మాత్రం భలే కోపం వస్తుంది. ఎప్పుడు కనెక్ట్ అవుతుందో తెలియదు. ఆన్ చేసి చాలాసేపు అయ్యాక కానీ డివైస్ కనెక్ట్ అవ్వదు. ఇది హ్యామర్ స్ట్రోక్ అనమాట. చెప్పడం మర్చిపోయా. లేడీస్ వాచే హ్యామర్ స్ట్రోక్. అంత బాగానే ఉంది కానీ నాకు ఈ కనెక్టింగ్ విషయంలోనే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. అందుకనే ఇది నాకు తీసుకోవాలనిపించలేదు అసలు. చాలా రాంగ్ డిసిషన్ అనిపించింది ఇదైతే. అదేంటి మ్యాటర్. మిగతా సెట్టింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. వాల్పేపర్ సెట్టింగ్స్ ఉన్నాయి, బ్లడ్, హార్ట్ ఇవన్నీ ఓకే. బట్ అదొకటి బాగుంటే బాగుంది అనిపించింది. బట్ అఫోర్డబుల్ ప్రైజే మళ్ళీ. అంతేనండి, నేను తీసుకున్న 3 items గురించి చెప్దాం అనుకున్నా, చెప్పా. మీ ఇష్టం, నచ్చితే తీసుకోవచ్చు. బాయ్ బాయ్.